Please do subscribe to Prajabheri News Channel. సుఖంగా సౌకర్యంగా ఉంటుందో అలా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అదే పతంజలి గారు చెప్పారు, ధ్యానం చేసేవారు స్థిర సుఖ ఆసనంలో ధ్యానం చేసుకుంటూ ఉండాలి. మీరు ఏదైనా ప్రాపంచికంగా పని చేస్తే ఆ పనిలో ఒక సమయంలో లాభం రావచ్చు, మరొక సమయంలో నష్టము రావచ్చు. కానీ ధ్యానం అన్న పని చేస్తే మీకు అన్ని లాభాలే, నష్టం అన్న ప్రసక్తే లేదు. అదే ధ్యానం గొప్పతనం. మనిషికి అసాధ్యం అంటూ ఏది ఉండదు ధ్యానం చేస్తే. ధ్యానంతో మొదలుపెడదాం మా ప్రయాణాన్ని. ఈ ఊరుల పరుగుల జీవితంలో ప్రశాంతతను కోల్పోయి ఎన్నో టెన్షన్లకు గురి అవుతున్నాము. కాబట్టి ఆ టెన్షన్లు దూరం అవ్వడానికి ఏకైక మార్గం ధ్యానం. శ్వాస కేంద్రీయాసం చక్కగా